ద ఫిష్ కింగ్ ఫైనల్ పార్ట్. లలితకు పెరిగిన అసూయ, సంగీత అందం, మంచితనం, కష్టపడే స్వభావం వల్ల గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆమెను ఇష్టపడటం లలితకు అసహనంగా మారింది. ఆమె కుమార్తె రేఖ కోసం పెళ్లి సంబంధాలు చూడటానికి వచ్చినవారు ఆహ్లాదంగా సంగీత వైపు ఆకర్షితులు అవుతూ ఉండేవారు. ఇది లలితకు మిన్నెంటిన దురభిమానం, అసూయగా మారింది. లలిత దుష్టబుద్ధి, ఈ సంగీత ఎప్పటికీ ఈ ఇంట్లో ఉండకూడదు, ఎలాగైనా ఆమెను నాశనం చేయాలి అని నిర్ణయించుకుంది. ఒకరోజు తన పథకాన్ని అమలు చేయడానికి ఒక తొలివిడత వేసింది. ఆమె గ్రామంలో ఉండే ఒక దుర్మార్గుణ్ణి పిలిచింది. నువ్వు సంగీత మామయ్యలా నటించి ఆమెను ఆమె అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్తానని నమ్మించు. అప్పుడు ఆమె నాకు అడ్డుగా ఎవరు ఉండరు అని పథకం రచించింది. రాత్రి లలిత సంగీతను ప్రేమగా పిలిచి, నీకో శుభవార్త తల్లి, నీ మామయ్య వచ్చాడు, నిన్ను అమ్మమ్మ ఊరికి తీసుకెళ్తాడు అని చెప్పింది. సంగీతకు ఆనందం కలిగింది. నిజమేనా అమ్మా? నా అమ్మమ్మ గురించి చాలా ఆలోచించేదాన్ని అని ఉత్సాహంగా అంగీకరించింది. అతడు మామయ్యలా వేషం వేసుకుని, ఎలా ఉన్నావు పెద్ద కోడలా అని పలికాడు. సంగీత, బాగున్నాను మామయ్య, మీరు ఎలా ఉన్నారు అని ఆనందంగా అడిగింది. అమ్మమ్మ నిన్ను చూడాలని ఉంది అని అంటుంది. త్వరగా బయలుదేరుదాం అని ఒత్తిడి చేశాడు. అయితే సంగీతకు ఎక్కడో చిన్న సందేహం కలిగింది. కాని తల్లి నమ్మకంతో అతనితో వెళ్లిపోయింది. లలిత అతని చేతిలో డబ్బు ఇవ్వడాన్ని సంగీత గమనించింది. ఇది ఆమె మనసులో మరింత అనుమానం రేకెత్తించింది. సగం దూరం ప్రయాణించిన తర్వాత ఆ దుష్టుడు తన అసలు రూపం తెలుసుకుంటుంది. సంగీత గుండె బరువెక్కింది. తాను మోసపోయానని అర్థమైంది. తప్పించుకోవాలని ప్రయత్నించింది. పరుగెత్తి దూరంగా పారిపోయింది. ఆ సమయంలో ఆకాశంలో శబ్దం వినిపించింది. ఒక బలమైన చప్పుడు. సంగీతను వెతుకుతూ వచ్చిన చేపరాజు ఆమెను చూస్తూనే, ఏమైంది? నీకు ఏమైనా ప్రమాదమా అని ప్రశ్నించాడు. సంగీత కన్నీటి మధ్య తన కథను వివరించింది. చేపరాజు ఆమెను చూస్తూ, సంగీత, నిన్ను చూసినప్పటి నుండి నిన్ను ప్రేమిస్తున్నాను. నీవు ఓ మంచి మనిషి, నీకు మంచి జీవితాన్ని అందించాలనుకుంటున్నాను. నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. నీవు అంగీకరిస్తావా అని అడిగాడు. సంగీత ఆశ్చర్యపోయింది. మీరు ఓ రాజు, నేను ఓ సామాన్య కుటుంబానికి చెందిన అమ్మాయి. ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యంగా ప్రశ్నించింది. వీరేంద్ర చిరునవ్వుతో, నాకు నీ మంచితనం కావాలి, నీవు కావాలి. నీ అంగీకారం నాకు ముఖ్యం అన్నాడు. ఆమె నిశ్చయంగా అంగీకరించింది. ఆ ఇద్దరూ పెళ్లి చేసుకుని ఆనందంగా ఉన్నారు. తన శాపం గురించి తన భార్య సంగీతకు చెప్పడానికి అతను ఎప్పుడూ వెనుకంజ వేసేవాడు. అందుకే రాత్రివేళల్లో తన మార్పును దాచి ఉంచేందుకు, నేను 5 సంవత్సరాల పాటు రాజ్య పర్యవేక్షణ కోసం రాత్రుళ్ళు వివిధ ఊర్లకు వెళ్తాను అని చెప్పాడు. అసలు విషయం తెలియని సంగీత నమ్మకంతో భర్త మాటలను పాటించింది. కాలం గడుస్తూ సంగీత గర్భవతైంది. ఈ శుభవార్తను వినగానే చేపరాజు ఆనందంలో మునిగిపోయాడు. అయినప్పటికీ తన భార్యకిచ్చే మద్దతులో లోటు లేకుండా చూడాలని అనుకున్నా, రాత్రివేళ తన రహస్యాన్ని బయటపెట్టకూడదనే భయంతో ఆమె కోరికలను తిరస్కరించేవాడు. ఒక రాత్రి సంగీత ప్రేమగా, రాజా, ఈ రాత్రుల్లో నీతో నేను ఉండాలని ఉంది. నీ మద్దతు నాకు కావాలి అని కోరింది. చేపరాజుకు ఏమి చేయాలో అర్థం కాలేదు. చివరికి ఆమె మరీ పట్టుబట్టడంతో, సరే, నాతో రావచ్చు అని అనుమతించాడు. ఇద్దరూ పొలం దగ్గరికి చేరుకున్నారు. కాని అప్పుడు ఊహించని ఘటన జరిగింది. సంగీత కళ్ళు ముందే చేపరాజు మానవ రూపాన్ని కోల్పోయి, తన శాపబంధిత రూపమైన చేపగా మారిపోయి చెరువులో దూకాడు. ఈ సంఘటన చూసి సంగీత ఆశ్చర్యంతో అరుస్తూ, భయంతో కింద పడిపోయింది. ఈ సమయంలో చేపరాజు తన గతాన్ని సంగీతకు వివరించాడు. శాపం గురించిన నిజాన్ని తెలిసిన ఆమె వెంటనే నాగదేవుడిని ప్రార్థించసాగింది. ఓ నాగరాజా, ఓ నాగదేవా, ఎక్కడైనా ఉన్నావా
నన్ను రక్షించు ప్రార్థించింది. నాగదేవుడు ప్రత్యక్షమయ్యాడు. నీ కోరికను కోరుకో తల్లి అని అన్నాడు. సంగీత తన భర్తపై ఉన్న శాపాన్ని తొలగించమని వేడుకుంది. దానికి నాగదేవుడు తన దోసిలోని పవిత్రమైన ఇసుకను ఇచ్చి, ఇది నీ భర్తపై 3 సార్లు చల్లగానే అతని శాపం తొలగిపోతుంది అని చెప్పి మాయమయ్యాడు. ఆమె ఆ ఇసుకను చేపరాజుపై 3 సార్లు చల్లింది. వెంటనే అతను మానవ రూపం పొందాడు. ఇంకా బలంగా, అందంగా మారాడు. వారి ఆనందానికి అవధులుండలేదు. ఆమె తల్లి లలిత రాజుగారి వద్దకు వచ్చి, నాకు నా తప్పు తెలిసింది. నేను నా స్వార్థం కోసం నా సొంత కుమార్తెను విడిచిపెట్టాను. నన్ను క్షమించు తల్లి అంటూ కన్నీరు పెట్టుకుంది. సంగీత తన తల్లిని క్షమించి, నువ్వు ఇక్కడ మా దగ్గరే ఉండాలి అని అంది. కాని లలిత సాంగత్యం నిజమైన ప్రేమ కంటే వెనుక వంచనను దాచి ఉంది. సంగీతను ఆమె పుట్టింటికి తీసుకెళ్లడానికి ప్రణాళిక వేసింది. చేపరాజు కంగారు పడినా భార్యను పంపించాల్సి వచ్చింది. లలిత తన కుట్రను అమలు చేయడానికి మార్గం చూసుకుంది. రథయాత్రలో ఉండగా ఒక బావి దగ్గర నడిచి నీళ్లు తాగుదామని లలిత ఆగింది. సంగీతను కూడా నీళ్లు తాగమని పిలిచింది. నమ్మకంతో బావి దగ్గరకు వచ్చిన సంగీతను అనూహ్యంగా కిందికి తోసేసింది. బావిలో పడి సంగీత మరణ భయంతో, ఓ నాగరాజా, నన్ను రక్షించు అంటూ కేకలు వేసింది. ఆ క్షణమే బావిలో కదలిక కనిపించింది. నీళ్ల మధ్య నుండి ఒక పెద్ద నాగరూపం కలిగిన ప్రకాశవంతమైన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నాగదేవుడు తన మంత్రశక్తితో అక్కడ ఒక కోటను కట్టించాడు. ఆ కోట లోపల సంగీతకు ప్రాణరక్షణ లభించింది. కొన్ని రోజుల తరువాత ఆమెకు ఒక శిశువు పుట్టాడు. అతడు సామాన్యుడు కాదు, నాగదేవుడి అంశతో పుట్టాడు. రోజులు గడుస్తున్నాయి. రాజు సంగీతను చూడాలని తన ఊరికి వెళ్లాడు. అక్కడ లలిత తన కూతురు రేఖాని సంగీత స్థానంలో ఉంచి, గర్భంలోనే పిల్ల చనిపోయింది, తల్లి ఇలా కర్రెగా అయిపోయింది అని చెప్పింది. చేపరాజు కొంచెంసేపు బాధపడి రేఖనే సంగీత అనుకోని తీసుకుని వెళ్తాడు. రాజ్యంలో ఒకరోజు ఒక గాజులు అమ్మే వ్యక్తి రాజవీధుల్లో గాజుల అమ్ముతూ, గాజులమ్మ గాజులు అంటూ పిలిచాడు. రాణి రూపంలో ఉన్న రేఖ, ఓరి గాజులోడా ఇటూరా అని కోపంతో పిలిచింది. ఆ గాజులన్న రాణి ఇలా పిలువదు కదా అని ఆలోచించాడు. రేఖకి గాజులు వేసి వెళ్లిపోయాడు. ఒక బావి దగ్గర నుండి గాజులమ్మ గాజులు అంటూ వెళ్తున్నాడు. ఆ బావి నుండి ఓ గాజులన్న అన్నయ్ అని పిలుపు వినిపిస్తుంది. ఈ పిలుపు రాణిగారిలా ఉంది అనుకుని మళ్లీ గాజులమ్మ గాజులు అని పిలిచాడు. ఓ గాజులన్న చేపరాజు కొడుకు భూపతి రాజు చేతి మీద కొడితే చేతి గాజులు అన్నీ పగిలిపోయాయి. వచ్చి గాజులు వేసిపో అన్నా అని అంటుంది. అప్పుడు అతను, నేను ఎలా రావాలి అమ్మ అంటాడు. బావిలోకి దిగండి అటుంది. వెంటనే బావిలో మెట్లు వస్తాయి. కోట లోపలికి వెళ్లగానే అక్కడ సంగీత మరియు ఆమె కుమారుడు భూపతిని చూసి గాజులన్న ఆశ్చర్యపోయాడు. గాజులన్న చేప రాజు దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తాడు. చేపరాజు వెళ్లి సంగీతను తన కొడుకుని నాగదేవుడికి ధన్యవాదులు చెప్పి తన రాజ్యానికి తీసుకుని వస్తాడు. రేఖాని తన తల్లి ఊరి నుండి బహిష్కరిస్తాడు. తరువాత చేపరాజు కొడుకు భూపతి రాజు, సంగీత సంతోషంగా ఉంటారు. నిర్దోషులకు న్యాయం, ద్రోహులకు శిక్ష, సత్యమేవ జయతే. హలో అండి, నేను మీ సంగీత. ఈ కథ మీకు ఎలా అనిపించింది? శాపం, ప్రేమ, ద్రోహం, సాహసం, మాయ, ఆల్ ఇన్ వన్ థ్రిల్లింగ్ స్టోరీ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగే ఈ కథ మీకు నచ్చిందా? ఇలాంటి మరిన్ని కథలు వినాలంటే సబ్స్క్రైబ్ చేయండి. కథ నచ్చితే లైక్, షేర్ చేయండి.